బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో ముఖ్యంగా రామగుండం నగరపాలక సంస్థ నియోజకవర్గంలో అవినీతి రాజ్యంగా ఏలి మార్పు కోరుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో 70,000కు పైగా గృహాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఒక్కడు మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితిలో లేకుండా పోయింది. ఎస్టీపీలు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైనటువంటి నీటిని అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓసీపీ బ్లాస్టింగ్లతోటి విపరీతమైనటువంటి దుమ్ము ధూళి పొగతోటి అనేక రకాలుగా ఈ ప్రాంతం కాలుష్య కొరల్లోకి ఇటు నీటి కాలుష్యం అటు వాయు కాలుష్యం తోటి ప్రజలు అనేక రోగాల బారిన పడతా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉంది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ మా ప్రాంత నిరుద్యోగులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. వాటిని తక్షణమే అమలు చేయాలని ఇటు మెడికల్ కాలేజీలో కానివ్వండి అటు నూతన పవర్ ప్లాంట్ తెలంగాణ పవర్ ప్లాంట్లో కానీ స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా అతిపెద్ద స్కామ్ కుంభకోణం ఆర్ఎఫ్సిఎల్ లో ఉద్యోగ అవకాశాలకు ఆశపడి లక్షల్లో పెట్టి ఉద్యోగాలు అంగట్లో సరుకుల్లాగా కొనుక్కొని ఉద్యోగాలు రాక డబ్బులు ఇవ్వక ఆ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న ఇప్పటి వరకు కూడా దళారులు డబ్బులు ఇవ్వలేదు. గౌరవ శాసనసభ్యులు ముందుండి ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు మక్కాన్ సింగ్ గారు డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత మీ పైన ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రామగుండం నగరపాలక సంస్థ పూర్తిగా అవినీతి మత్తులో నిద్రావస్థలో తూలుతా ఉన్నది. కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన బాధ్యత మరి గౌరవ శాసనసభ్యులపైన ఉంది. ఈ కార్పొరేషన్ లో 50 డివిజన్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. చిన్న చినుకు పడితే చిత్తడే అన్నట్టు ఎక్కడ చూసినా కానీ రోడ్లు మొత్తం బూర్దమయము, రోడ్లన్నీ చెరువులను తలపించే విధంగా ఉంది. వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. ఈ రామగుండంను రుడాగా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న దాన్ని సూపర్ స్పెషాలిటీగా మార్చాలని ఈ సందర్భంగా మేము ఈ ప్రాంత పౌరులుగా ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.